హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్ని మనం ప్రతిరోజు ఛార్జ్ అయితే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత టైం పడుతుందో ఛార్జింగ్ దిగిపోవడానికి అంతకంటే తక్కువ టైం అయితే పడుతుందన్నమాట. సో అందుకే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ మొబైల్ని నైట్ టైంలో ఛార్జింగ్ పెడతారు, మార్నింగ్ లేచే వరకు ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, తర్వాత తీసేసి వాడుతూ ఉంటారన్నమాట. సో మనం ఇంతసేపు ఛార్జింగ్ చేసినా కూడా మన మొబైల్ యొక్క ఛార్జింగ్ బ్యాకప్ అనేది మనకు హాఫ్ డే కూడా రాదు. కొంతమందికి ఒక 2-3 అవర్స్లోనే డిశ్చార్జ్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇది మన మొబైల్ యొక్క బ్యాటరీ ప్రాబ్లమో లేకపోతే మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ప్రాబ్లమో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. మన మొబైల్ యొక్క బ్యాటరీ బాగున్నా సరే మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోకపోవడం వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన 6 హిడెన్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. జస్ట్ అవి కంపెనీ వాళ్ళు మన మొబైల్లో వేసిస్తారు. ఆ సెట్టింగ్స్ మనం చేసుకోకపోవడం వల్లనే మన మొబైల్ అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మీ మొబైల్లో మీరు కంపల్సరీగా చేసుకోవాల్సిన ఆ 6 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. వీడియో జాగ్రత్తగా చూడండి. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 6 సెట్టింగ్స్ మీ మొబైల్లో చేసుకొని మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 6 సెట్టింగ్స్ లో 5 సెట్టింగ్స్ మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్ లోనే ఉంటాయి అనమాట. మన మొబైల్లో నార్మల్ గా ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీటి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మన మొబైల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే మనంతటా మనమే వాటిని చేసుకోవడానికి ప్రతి ఒక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. కాకపోతే డెవలపర్ ఆప్షన్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి సూపర్ సెట్టింగ్స్ అనమాట. వాటిని చేసుకున్నట్టయితే మన మొబైల్ అనేది ఇంకొక రకంగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఫైనల్ గా డెవలపర్ ఆప్షన్స్ లో 5 సెట్టింగ్స్ ని మనం చేసుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. సో చాలా మందికి తెలిసే ఉండొచ్చు డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో. మీకు తెలిసినట్టయితే అంతమంది వీడియో స్కిప్ చేయండి. తెలియకపోతే ఇప్పుడు నేను మళ్ళీ డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ ని ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో అబౌట్ ఫోన్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు కింద ఉంటుండొచ్చు లేకపోతే పైన ఉంటుండొచ్చు. నా మొబైల్ అయితే కింద ఉంది. ఇక్కడ సింపుల్ అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే మనకు ఈ మొబైల్లో మీరు చూసినట్టయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. అందులోకి వెళ్ళినట్టయితే నాకు ఇక్కడ బిల్డ్ నెంబర్ అని కనిపించింది. కొన్ని మొబైల్లో మీరు ఇక్కడ అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా బిల్డ్ నెంబర్ అని కనిపిస్తుంది, లేకపోతే MIUI వర్షన్ అని కనిపిస్తుంది. మీ మొబైల్లో ఏది కనిపిస్తే అది దానిపైన 7 టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట. 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఒక కొత్త సెట్టింగ్ షో అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త సెట్టింగ్ నాకైతే డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోనే కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్ లో అసెసిబిలిటీలో ఆన్ అవుతుంది, కొన్ని మొబైల్స్ లో అడిషనల్ సెట్టింగ్స్ లో ఆన్ అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ దొరకకపోతే ఇక్కడ సెట్టింగ్స్ లో సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా సరే మీకు డైరెక్ట్ గా దొరుకుతుంది. తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ని సింపుల్ గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ ని విధంగా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఇప్పుడు మనం కొన్ని 5 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఆటో అప్డేట్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీకు ఒకవేళ ఈ విధంగా ఆన్ చేసి ఉన్నట్టయితే దీన్ని ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టండి. దీన్ని కనుక మీరు ఆన్ చేసి పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్లో ఎప్పుడైనా సరే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కనుక వచ్చినట్టయితే మీ మొబైల్ మీకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లో అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ చాలా వరకు డ్రైన్ అవుతుంది. అలాగే మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ ప్యాక్ కూడా తొందరగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ నుంచి దీన్ని ఆఫ్ చేసి పెట్టండి. మీరు ఎప్పుడైనా సరే వైఫైలో కనెక్టెడ్ ఉన్నప్పుడు మీరు కావాలనుకుంటే దాన్ని అప్డేట్ చేసుకోండి, కానీ మీ మొబైల్ డేటా ఖతం చేసుకోకండి. అలాగే దాన్ని ఆన్ చేసి పెట్టినట్టయితే మీకు తక్కువ బ్యాటరీ ఉన్నా సరే మీ మొబైల్ మీకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడ అప్డేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మీ మొబైల్ అనేది తొందరగా డ్రైన్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు తెలియకుండా మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో అందుకే దీన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఇందులోనే ఉంటుంది అనమాట. వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఉంటుంది. దాని గురించి మనం ఇంతకుముందు వేరే వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు మళ్ళీ బ్యాటరీ బ్యాకప్కి సంబంధించిన మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. అది ఎక్కడ ఉంటుందంటే మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని ఉంది. నేను దీన్ని ఆల్రెడీ ఆన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఆన్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే మీరు చూడొచ్చు, రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్. రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అవ్వడానికి తగ్గిస్తుంది అనమాట. అలాగే మన మొబైల్ యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పెంచుతుంది. సో ఈ సెట్టింగ్ మనకి ఇందులో డెవలపర్ ఆప్షన్స్ లో మనకు హిడెన్ గా ఉంది. దీన్ని మీరు ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి ఇది బ్యాటరీ డ్రైనింగ్ ని కొంచెం తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. వైఫై స్కాన్ థ్రోట్లింగ్ ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మన బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది, అలాగే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి మనకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా వస్తుంది అనమాట. సో వచ్చేసి సెకండ్ సెట్టింగ్. థర్డ్ సెట్టింగ్ కూడా మనకి ఇందులోనే ఉంటుంది. డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులోనే మనకు ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది. ఇది కనుక మీకు ఆన్ చేసి ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ డేటా అనేది ఆల్వేస్ యాక్టివ్గా ఉంటుంది. అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్లో ఉపయోగపడుతుందంటే ఎవరిదైనా ఒక మొబైల్ ఉంది, వాళ్ళ మొబైల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ అసలు వెళ్ళిపోవద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వైఫై కనెక్ట్ చేసి పెట్టుకుంటారు. వైఫై కనెక్ట్ చేసి పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కరెంట్ పోయినా లేకపోతే వైఫై ఎప్పుడైనా డిస్కనెక్ట్ అయినా సరే వెంటనే మన మొబైల్లో నెట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట దానంతట అదే. సో ఈ సెట్టింగ్ దానికోసం ఉపయోగపడుతుంది. సో ఇది మీకు అవసరం లేదు,
దీని విధంగా ఆఫ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరమో మాన్యువల్గా అప్పుడే డేటాను ఆన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఆన్ చేసి పెట్టినట్టయితే మీరు చూడొచ్చు ఫర్ ఫాస్ట్ నెట్వర్క్ స్విచ్చింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైనా సరే ట్రావెలింగ్లో ఉన్నా సరే లేకపోతే ఎక్కడైనా ఒక దగ్గర ఉన్నప్పుడు మీకు వైఫై డిస్కనెక్ట్ అయిపోగానే వెంటనే మీకు డేటా అనేది కనెక్ట్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా స్విచ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మన మొబైల్లో ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మన నెట్ అనేది ఎప్పుడు అవసరమో అప్పుడే ఆన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా వరకు మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోకుండా మీరు కాపాడుకోవచ్చు అనమాట. సో ఇందులోనే ఇంకొక సెట్టింగ్ కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి, ఒక 50 అప్లికేషన్స్ 40 అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అందులో చాలా అప్లికేషన్స్ మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మన స్క్రీన్ పైన యూజ్ చేయకున్నా సరే బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించిన యాక్టివిటీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో అటువంటి అప్లికేషన్స్ని మనం ఆపాలి, లేకపోతే మన మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతూనే ఉంటాయి కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు డ్రైన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు బై డిఫాల్ట్ స్టాండర్డ్ లిమిట్ ఉంది. స్టాండర్డ్ లిమిట్ అంటే ఎన్ని అప్లికేషన్స్ అయినా సరే రన్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అనమాట. సో అందుకే దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి అట్మోస్ట్ 1 ప్రాసెస్ పెట్టుకోవాలి. మనం స్క్రీన్ పైన యూజ్ చేసే అప్లికేషన్ కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఒక అప్లికేషన్ మాత్రమే రన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ చూసినట్టయితే మనం సెట్టింగ్స్ లో ఉన్నాం కదా, ఇందులోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు యూట్యూబ్ అప్లికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అనమాట. వేరే అప్లికేషన్స్ ఏవి రన్ అవ్వకుండా ఇది ఆఫ్ చేస్తుంది. సో ఈ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా అప్లికేషన్ స్టేటస్ కోసమో దానికోసమో రకరకాల అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో మనకు ఒక 2-3 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయినా సరే మన బ్యాటరీ చాలా వరకు డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి వచ్చేసి ఈ సెట్టింగ్ చేసుకోండి. వాటన్నిటిని కట్టడి చేసినట్టయితే మనకు చాలా వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే పెరుగుతుంది అనమాట. అలాగే ఇందులోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, షో బ్యాక్గ్రౌండ్ ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్ ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ ఆన్ చేసి ఉన్నా లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉన్నా సరే మన మొబైల్ కనుక లాక్ చేసి ఉన్నట్టయితే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా లేకపోతే సంథింగ్ ఏదో వచ్చినా సరే మన మొబైల్ యొక్క డిస్ప్లేలో లైట్ అయితే వచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి సెట్టింగ్ కూడా మనం ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ సైడ్కి పెట్టినా సరే లేకపోతే ప్యాకెట్లో పెట్టుకున్నా సరే మీకు ఎప్పుడైనా ఏదైనా నోటిఫికేషన్ అనవసరమైన నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా వాట్సాప్ నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా గ్రూప్ ఉన్నట్టయితే అందులో 100 మెసేజ్లు పంపించినట్టయితే ప్రతిసారి మీకు డిస్ప్లే అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మన బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే దీన్ని ఇక్కడ నుంచి ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు చూడొచ్చు డిస్ప్లే యాప్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అప్లికేషన్ నడిచి దానికి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా సరే మీ డిస్ప్లే అనేది వేకప్ అయితే అవ్వదు, అలాగే స్లీప్ మోడ్లో అయితే ఉంటుంది. దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఇప్పుడు వచ్చేసి సో ఇప్పుడు మనం డెవలపర్ ఆప్షన్స్లో చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ అయితే అయిపోయాయి. ఇవి కాకుండా అడిషనల్గా నార్మల్ సెట్టింగ్స్లో కూడా మనం ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందంటే మన బ్యాటరీ అనే ఆప్షన్లో అయితే ఉంటుంది. ఈ మొబైల్లో బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని ఉంది. మీ మొబైల్లో నార్మల్గా బ్యాటరీ అని ఉంటుండొచ్చు. సింపుల్గా దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ బ్యాటరీ అని వచ్చేసింది. దానిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు పవర్ సేవింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పవర్ సేవింగ్ ఇక్కడే ఉంది కదా, దీని విధంగా ఆన్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఈ విధంగా చేయొద్దు. ఈ పవర్ సేవింగ్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇందులో ఇంకిని మనకు అడిషనల్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ప్రజెంట్ పవర్ సేవింగ్ కనుక ఆన్ చేసామనుకోండి మనకు 2 డేస్ వరకు అయితే ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి చూపిస్తుంది. 93% ఛార్జింగ్ ఉంది, మనకు అది 2 డేస్ వస్తుందని చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ కింద చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు లిమిట్ CPU స్పీడ్ టు 70% అని ఉంది. దాన్ని మీరు ఆన్ చేసినట్టయితే 2 డేస్ 4 అవర్స్ అయింది, 3 అవర్స్ నుంచి 4 అవర్స్ అయింది. అలా ఇక్కడ బ్రైట్నెస్ మీరు 10% తగ్గించినట్టయితే 8 అవర్స్ అయింది. ఈ చివరిలో ఉంది కదా ఇదైతే ఒక మోన్స్టర్ సెట్టింగ్ అనమాట. దీన్ని కనుక మీరు ఆన్ చేసినట్టయితే ఇప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ చూడొచ్చు ఎంత పెరుగుతుంది. ఇప్పుడు 2 డేస్ 8 అవర్స్ ఉంది కదా, దీన్ని నేను ఆన్ చేసినట్టయితే మీరు చూడొచ్చు 7 డేస్ 6 అవర్స్. అంటే ఈ సెట్టింగ్ మనం ఆన్ చేసి ఇక్కడ పవర్ సేవింగ్ కనుక ఆన్ చేసామనుకోండి మన మొబైల్లో ఏది అవసరమో అది మాత్రమే నడుస్తుంది, మిగతా అవన్నీ షట్ డౌన్ అయిపోతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే కాల్ చేయొచ్చు. అంటే ఓన్లీ కాలింగ్ నడుస్తుంది, ఓన్లీ మెసేజింగ్ నడుస్తుంది, ఇంటర్నెట్ నడుస్తుంది. మిగతా ఏ అప్లికేషన్ అనవసరమైనది ఏ అప్లికేషన్ అసలు మన మొబైల్లో వర్క్ అవ్వదన్నమాట. సో దీనివల్ల మీ దగ్గర తక్కువ బ్యాటరీ పర్సెంటేజ్ ఉన్నా సరే ఎక్కువసేపు సర్వైవ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నాకు 93% ఉంది కాబట్టి 7 డేస్ చూపిస్తుంది. మీ మొబైల్ ఒకవేళ 10% ఉన్నట్టయితే అది మీకు ఫుల్ డే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఒకవేళ మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే 3 డాట్స్ పైన ప్రెస్ చేసి టర్న్ ఆఫ్ పైన ప్రెస్ చేశారు అనుకోండి, ఇది మళ్ళీ నార్మల్ మోడ్ లోకి అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి, చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఎవరి బ్యాటరీ అయితే తొందరగా డ్రైన్ అవుతుంది, నేను ఫుల్ డే ఛార్జింగ్ పెడుతున్నాను, నాకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి హాఫ్ డే కూడా రావడం లేదు అనుకుంటే అటువంటి వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్లో చేసుకోవాల్సిన 6 హిడెన్ సెట్టింగ్స్ మీ మొబైల్ ఒక బ్యాటరీ బ్యాకప్ ని పెంచుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఈ చిన్న సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.